ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో ఒక గుహలో దాదాపు 5,000 సంవత్సరాల నాటి పురాతన యంత్రం ఒకటి అమెరికా సైన్యానికి కనిపించిందట. అది మామూలు యంత్రం కాదు. చరిత్రలో తొలికాలం నాటి పురాతన విమానం అది. 4 చక్రాలు, 12 భాగాలు ఒక్కొక్కటి చేసి నిర్మించి ఉందట. దాన్ని అమెరికా సైనికులు గుహల నుంచి బయటకు తీసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. చేసేదేం లేక వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అయితే ఇదే విషయం రష్యాకు కూడా తెలియడంతో వాళ్ళు ఎంతో పరిశోధించి అమెరికా సైనికులు తెలుసుకున్న విషయం అసత్యం కాదని ఆఫ్ఘనిస్తాన్ లోని అత్యంత పురాతన నగరంగా ప్రసిద్ధి చెందిన బాల్క్ అనే చిన్న ప్రాంతంలోని మారుమూల ఎవరూ వెళ్లేందుకు వీలు కాని చోట ఉన్న కొండ గుహలో ఆ విమానం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎన్నో పరిశోధనల తర్వాత వాళ్ళు తెలుసుకున్న నిజాలు వాళ్ళ మతి పోగొట్టాయట. ఎందుకంటే అది మామూలు విమానం కాదు. 5,000 సంవత్సరాల క్రితంలోనే డెడ్లీ వెపన్స్ అనే ఎన్నో ఆయుధాలతో నిండి ఉన్న విమానం. లక్ష్యాన్ని అధిక కాన్సంట్రేషన్ తో మార్చి మసి చేసే లేజర్ గన్, ప్రపంచమంతా హడలిపోతున్న అణు రసాయనాలు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనుగొని ప్రపంచానికి తెలియజెప్పినట్టు చెప్పబడుతున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గ్రావిటీ ఫీల్డ్ వంటి ఫీచర్స్ తో ఆ విమానం ప్రస్తుత కాలంలో ఉన్న యంత్రాల కన్నా ఎన్నో రెట్లు ఆధునీకరించబడి ఉంది. అయితే స్టార్టింగ్ లో పరిశోధకులకు దాన్ని సృష్టించింది ఎవరో అర్థం కాలేదు. దీనిపై చాలా కాలం రహస్య పరిశోధనలు కూడా సాగాయి. అప్పుడు వారికి అనేక దిగ్భ్రాంతికర నిజాలు తెలిసాయి. 5,000 సంవత్సరాలకు పూర్వందని తెలుస్తున్న ఆ విమానం ఇండియాకి చెందిందని రష్యా, అమెరికా పరిశోధకులకు అర్థమైంది. ఎందుకంటే ఇండియాలోని అనేక గుహల్లో వేల సంవత్సరాల క్రితం అప్పటి ఏవియేషన్ రహస్యాలకు సంబంధించిన రేఖా చిత్రాలను వారు అప్పటికి చూస్తున్నారు. వాటిని ఫోటోలు తీసుకుని విస్తృతంగా అధ్యయనం చేసినప్పుడు ఆ విమానాల బొమ్మలు ఆషామాషివి కావని, అవి శాస్త్రీయమైనవని, అప్పటి వైమానిక నిపుణుల తాలూకు ఆవిష్కరణలని అర్థమయ్యింది వారికి. అప్పటి విమానాలు పాదరసం సాయంతో నడిచేవని, రాగి మరికొన్ని లోహాలతో ఆ పురాతన విమానాలకు మాడ్యూల్స్ అమర్చబడి ఉండేవి. వాటి సాయంతోనే ఆ విమానాలను అప్పటి పైలట్స్ నడిపేవారట. ఆఫ్ఘనిస్తాన్ లో కనిపించిన విమానం కూడా అదే రీతిలో ఉంది. దాని నిర్మాణం కూడా గతంలో దొరికిన విమాన నిర్మాణ రేఖా చిత్రాల్లో సూచించినట్లే ఉన్నాయి. అప్పటి ఆధారాలు, ఇప్పుడు కనిపించిన పురాతన విమానం రెండూ ఒకేలా ఉండటం వల్ల ఆఫ్ఘనిస్తాన్ కొండ గుహలో కనిపించిన విమానం భారత్ కు చెందిందేనని పరిశోధకులు అర్థం చేసుకున్నారు. ఆ విమానాన్ని కదిలించాలని, బయటకు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరికీ అది సాధ్యం కాలేదు. ఆ విమానం ఒక ప్రత్యేక పద్ధతిలో ఆ గుహలో భద్రపరచబడిందని సైంటిస్టులు చెబుతున్నారు. అది దాదాపు ఒక విధమైన బంధనం మధ్యలో ఇమిడి ఉందని అంటున్నారు. ఇప్పటికీ ఆ విమానం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలో ఎన్నో సంస్థలు, ఎందరో వ్యక్తులు వేద విజ్ఞాన పరిశోధన ప్రయత్నాలు ప్రారంభించి మధ్యలోనే ఆగిపోతున్నారు. తగిన ఆధార గ్రంథాలు లేకపోవడం, వసతుల కొరత, ప్రభుత్వాలకు, అధికారులకు ఇవేమీ పట్టకపోవడం, పండితుల మధ్య సమన్వయం కొరవడటం దీనికి ప్రధాన కారణం. ఎంతో కాలాన్ని, కోట్ల రూపాయల ధనాన్ని ఆధునిక పరిశోధనలకు వెచ్చిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందులో కనీసం 1000వ వంతు ప్రయత్నం వేదాల్లోని గొప్పదనం, అప్పటి టెక్నాలజీ, వారు సూచించిన పరిష్కార మార్గాల కోసం వెచ్చిస్తే ఇప్పటి జనరేషన్ లో పనికొచ్చే ఎన్నో ఆవిష్కరణలు, నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో చెడు పరిణామాలకు పరిష్కారం దొరక్కపోదు. వైమానిక శాస్త్రం ఒక నిర్దిష్టమైన ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్, 8 అధ్యాయాలలో 100 అధికరణలతో 500 సూత్రాలతో విమాన నిర్మాణాన్ని సమగ్రంగా అందించిన ఒక అద్భుతమైన ప్రాచీన వైజ్ఞానిక సత్యం. ఊహలే తప్ప ఆధారాలు లేవనే వాదానికి ఇక స్వస్తి పలకాలి. ఈ ఒక్క తీగతో సనాతన ఋషిప్రోక్త విజ్ఞాన కోశానికి దారి వెతకొచ్చు. మరుగున పడిపోయి మర్చిపోతున్న మన వేదాలు, గ్రంథాల గొప్పదనాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలా